హాయ్ అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? నేను అమ్మమ్మని కథ చెప్పడానికి ముందుకు వచ్చాను. నిన్నటి కథ విన్నారా? ఈరోజు భాగం చెప్తా వినండి. ఆ తండ్రి కొడుకు దగ్గరికి ఆ కథ చెప్తామని వెళ్ళాడు. రా నాన్న, రండి కూర్చోండి, ఏంటి విషయం అని కొడుకు అడిగాడు. తండ్రి అడుగుతాడు కొడుకుని, కథ రాస్తున్నావా అని. లేదు నాన్న, నాకు సరైంది ఏమి గుర్తుకు రావట్లేదు, ఇంకా రాయలేదు అని చెప్తా. ఏంటి నాన్న, మీ దగ్గర ఏమన్నా కథలు ఉంటే చెప్పండి అని కొడుకు తండ్రిని అడిగాడు. అవును నాన్న, నేను ఒక కథ చెబుదాం అనుకుంటున్నాను. నిజ జీవితంలో ఒకటి సంఘటన జరిగింది, అది చెప్తాను నీకు. ఏం జరిగింది నాన్న చెప్పు అని అంటాడు కొడుకు. అంటే అప్పుడు చెప్తాడనమాట. నేను చదువుకున్న రోజుల్లో నాకు అప్పుడు 17 సంవత్సరాలు ఉంటాయి. నేను రోజు వెళ్తాను చర్చికి. ఫాదర్ దగ్గరికి వెళ్ళి కాసేపు నేను అక్కడ సేవ చేసుకుంటాను ఉంటాను. అయితే అట్లా జరుగుతున్నాగా ఒక రోజున ఒక గర్భిణీ స్త్రీ వచ్చింది. చాలా పెయిన్స్తో వచ్చింది. ఏంటమ్మా అలా బాధపడుతున్నారు అని అడిగితే, ఫాదర్ ఉన్నారా అని అడిగింది. లేరు, పొరుగు వెళ్ళారని చెప్పాడు. అయ్యో, మా హస్బెండ్ కూడా ఊళ్ళో లేరు, ఫాదర్ ఉన్నారేమోనని నేను వచ్చాను. పొరుగురు హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు బాగా పెయిన్స్ వస్తున్నాయి అన్నది. అప్పుడు ఆమె బాధను చూసి కుర్రవాడు ఏం చేస్తాడు. తర్వాత భాగం రేపు చూడండి. బాయ్ అండి.